వెల్కమ్ టు జెడ్డే ఛానల్. హాయ్ అండి. మనకు ఎన్నో ఓటీటీ సినిమాలు వస్తున్నాయి, ఎన్నో సినిమాలు అందరు చూస్తున్నారు. కానీ కొన్ని కామెడీ సినిమాలకి ఎప్పటికీ వాల్యూ ఉంటుంది. కామెడీ సినిమాలు అంటే మనం చాలా ఆహ్లాదకరంగా చూస్తాం. అటువంటి సినిమాల్లో మీకు రీసెంట్గా సోనీ లైవ్లో బ్రో మ్యాన్స్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. నిజంగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి. స్టోరీ గురించి ఆలోచనే అక్కర్లేదు. నవ్వి నవ్వి మీరు నిజంగా ఎంతో మీ ఫ్యామిలీతో అయితే చాలా హ్యాపీగా ఈ సినిమాని చూడొచ్చు. ఎటువంటి వల్గర్ లేదు. సినిమా మొత్తం కామెడీతో నింపేశారు. పాతకాలం మన రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఎలా ఉంటాయి ఆ విధంగా ఆ సిచ్యువేషన్లో ఈ సినిమాను తీయడం జరిగింది. క్లైమాక్స్ కూడా అంతే కామెడీగా నింపేశారండి. నిజంగా దీంట్లో మలయాళం యాక్టర్స్ అందరూ మలయాళం సినిమాలు అంటే థ్రిల్లింగే కాదు కామెడీ కూడా పండుతాయనే విధంగా ఈ సినిమాలు ఉన్నాయండి. ఎంతో కామెడీ పరంగా చూసుకుంటే యాక్టర్స్ అంతా కొత్త వాళ్ళే. అంటే మీరు అక్కడక్కడ మలయాళం సినిమాలు రెగ్యులర్గా ఫాలో అయితే వాళ్ళని చూసింటారు. మనకు మొన్న వచ్చిన ప్రేమల సినిమాలో విలనా యా సైడ్ హీరోనా అని ఒక క్యారెక్టర్ ఉంటారు. అతను దీంట్లో బ్రదర్గా చేశారు. అతను ఒక అమ్మాయిని ప్రేమించి డిస్ప్రెషన్లో ఎక్కడో వెళ్ళిపోతాడనే చాటింగ్లో వాళ్ళ తమ్ముడు వెతుకోవడానికి వస్తాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నని కనుక్కున్నాడా లేదా, వాళ్ళ అన్న ఎందుకు పారిపోయాడు అనేది వాళ్ళ అన్న ఫ్రెండ్స్తో అండ్ వాళ్ళ అన్న మాజీ లవర్తో పాటు అసలు ప్రజెంట్ లవ్ వేరే అమ్మాయి అని తెలుసుకొని ఆ అమ్మాయి వివాహానికి వెళ్ళి ఆ అమ్మాయి వివాహంలో అతను తప్పిపోయాడని ఒక సీసీ కెమెరా ద్వారా తెలుసుకుని ఇలా చాలా కామెడీగా ఉంటుందండి. దీంట్లో ఇంకో విశేషం అంటే దీంట్లో ఒక విలన్ క్యారెక్టర్ ఉన్నారు. అతను చూస్తే నిజంగా మన తెలుగు హీరో గారు ఉన్నట్టే ఉన్నారు. సేమ్ అలాగే ఉన్నారు కాబట్టి కొంచెం అదే పోలికలు ఉంటాయి. నిజంగా మీరు ఆ తెలుగు హీరో ఎవరో కనుక్కొని కామెంట్లో తెలియజేయండి. కామెడీని నవ్వాలి అంటే నిజంగా నవ్వడం ఒక భోగం, నవ్వడం ఒక యోగం అంటారు. నిజంగా ఈ సినిమా ట్రోట్ కామెడీ ఉంది. మీరు నవ్వి నిజంగా మీ కడుపు వచ్చిన చాలా. ఒక యాక్టర్ అయితే అతని పేరు అంత మనకు పరిచయం లేదు కానీ చాలా మలయాళం సినిమాల్లో ఉంటారు. అతను ఇరగొట్టేశాడండి ఫుల్ కామెడీతో. అసలు హీరోయిన్ దగ్గర వెళ్ళి డ్యాన్స్ చేస్తారు. అబ్బా సినిమా మొత్తం. దీనిలో ఒక హ్యాకర్ క్యారెక్టర్ ఉంటుంది. హ్యాకర్ క్యారెక్టర్ కూడా కామెడీతోనే మొత్తం నవ్వింపజేసేసాడు. మీకు చాలా సినిమాల్లో సైడ్ హీరోగా సైడ్ క్యారెక్టర్గా మొన్న మనకు ఇది సర్ఫ్ ఎక్సెల్ యాడ్లో కూడా వచ్చే ఒక కుర్రోడు దీంట్లో కూడా మెయిన్ అతను తమ్ముడిగా చేశారు. తన అన్న కోసం ఎలా ఒక లాస్ట్లో సెంటిమెంట్, అన్న కోసం ఎంత ప్రతిబింబిస్తాడు తమ్ముడు అని ఒక సెంటిమెంట్ పెట్టారు. కానీ సినిమా మొత్తం వాళ్ళ అన్నను ఎక్కడున్నారో కనుక్కోవాలి, కనుక్కున్న తర్వాత విలన్ దగ్గర నుంచి ఎలా కాపాడాలని ఒక అర్ధాంతం కామెడీతో ఉంది. నిజంగా స్టోరీ కొత్తది కాకపోయినా ట్రీట్మెంట్ అంటే కామెడీ విధంగా చాలా బాగుంది. ఈ బ్రో మ్యాన్స్ నిజంగా సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది. ప్లీజ్ చూడండి. మా జెడ్డే ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.